అమ్మ ఈరోజు వేటకెళ్తున్నారు. ఈ రోజు మీరు వేటకి వెళ్ళడం లేదా? నాకు చాలా అలసటగా ఉంది. అయితే ఏం చేయాలి? నిన్న వేటాడి తెచ్చిన చేపలన్నీ అయిపోయాయి కదండి. ఇది సన్నగా ఉంది, దీని వల్ల నా ఆకలి తీరదు. అవును. లేవండి, లేచి వేటకు వెళ్ళండి. నాకు ఆరోగ్యం బాగోలేదు, నీరసంగా ఉంది. అలాగా అయితే పడుకోండి. ఈ రోజు నేను వేటకు వెళ్తాను. అమ్మా మీరు ఎక్కడికి వెళ్తున్నారు? నేను వెళ్ళి మేమొత్తుని పట్టుకొస్తాను. అరెరెరెరెరే! ఔ! ఇది నాకు అవసరం లేదు. అమ్మ దాన్ని మీరు పట్టుకోగలరా? దిగులు పడకగా నేను ఖచ్చితంగా పట్టుకోగలను. చెప్పిన ప్రకారం మేమొత్తుని తీసుకొస్తాను. అమ్మకి ఆపద రాకూడదు. అవును కదా. తనని వెళ్ళనివ్వు. అప్పుడే నేను ప్రతిరోజు ఎంత కష్టపడుతున్నానో తనకు అర్థమవుతుంది. అమ్మతో పాటు మీరు దాన్ని పట్టుకోవడానికి వెళ్తున్నారా? నాకు కొంచెం అలసటగా ఉంది, అందుకని వ్యాయామం చేద్దాం అనుకుంటున్నాను. నాన్నగారండి, అమ్మ అటువైపే వెళ్ళండి. నేను తనని చూడడానికి వెళ్ళడం లేదు, నేను వ్యాయామం చేస్తాను. నాకు చాలా నీరసంగా ఉంది, అందుకని నేను వేటకు వెళ్ళను. వ్యాయామం చేస్తేనే నాకు ఒంట్లో శక్తి వస్తుంది. సరే నేను వెళ్ళొస్తాను, మీరు జాగ్రత్తగా ఉండండి. ఖచ్చితంగా నా గురి తప్పదు. గురి తప్పింది. ఇదేంటి నాకు విలువించి సరిగ్గా తెలియలేదు. కాపాడండి, కాపాడండి. ఏ చెప్పేది విను. పరిగెత్తుకో, పరిగెత్తుకో, పరిగెత్తుకో. ఆగు, 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 ఆగు. మర్యాదగా ఆగు. చెప్పేది నీకే. ఆగు. ఆగు, ఆగు, ఆగు. ఆగమన్నానా? ఆగు. ఇప్పుడు గురి పెడతాను. లేదు లేదు, ఈ బాణం సరిగ్గా లేదు. ఆయన బాణాలు కూడా సరిగ్గా తయారు చేయలేరు. మర్యాదగా తనని వదిలేసి వెళ్ళిపో. ఆగు, ఆగు, ఆగు. మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపో. తను వెళ్ళిపోయింది కదా, నన్ను వదిలే. నన్ను వదలమని చెప్పాను కదా. పరిగెత్తు.